హాస్పిటల్లో ఉన్నంతసేపు అభిషేక్ చేసిన నమ్మక ద్రోహం గురించి సీరియస్గా ఆలోచించలేదు. కానీ ఇంటికొచ్చిన క్షణం నుండి మనోజ్ఞ ఆ విషయం గురించే తీవ్రంగా ఆలోచిస్తోంది. భార్యాభర్తల బంధాన్ని బలంగా పట్టి ఉంచేదే నమ్మకం. అదే చెడలిపోయాక ఆ అనుబంధం పుట్టుక్కున తిరిగిపోయే గడ్డిపరకలా బలహీనపడిపోతుంది. మనోజ్ఞకు మరో విషయం అర్థం కాలేదు. ఈ వయసులో అభికి ఇలాంటి చిత్తచాపల్యమేమిటి? తన కూతురి వయసున్న అమ్మాయితో సంబంధం పెట్టుకోవటానికి అతడికి మనసు ఎలా ఒప్పింది? అసలు తనని మోసం చేయాలన్న ఉద్దేశం అతడికి ఎలా కలిగింది? ఎన్నేళ్ల బంధం తమది. అభి అలా ప్రవర్తించడం ఆ బంధాన్ని ఎగతాళి చేసినట్టే కదూ, తనను అవమానించినట్లే కదూ. ఇప్పుడు తనేం చేయాలి? తన ఉద్దేశంలో ఆడా మగ ఇద్దరూ సమానమే. పెళ్ళయ్యాక ఇద్దరికీ సమాన హక్కులతో పాటు బాధ్యతలు కూడా సమానంగా ఉంటాయి. నేను మగవాడిని కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతానంటే కుదరదు. ఒకవేళ తను మరో మగవాడితో తిరుగుతున్నట్టు తెలిస్తే అభి ఏం చేసేవాడు? చూసి చూడనట్టు వదిలేసేవాడా? నెవర్. పోనీ క్షమించేవాడా? మందలించి తప్పుని సరిదిద్దుకోవటానికి మరో అవకాశం ఇచ్చి ఉండేవాడా? నీకు నా జీవితంలో స్థానం లేదని బయటికి నెట్టేసేవాడా? అతడి ప్రేమ నిజమైతే ఆ ప్రేమ ఇప్పటికీ సజీవంగా ఉంటే సరిదిద్దుకోవటానికి తప్పకుండా అవకాశం ఇస్తాడు తప్ప అన్నేళ్ల అనుబంధాన్ని తెంపుకోవాలనుకోడు. కానీ అతనికి తన మీద ఉండిన ప్రేమ ఇప్పటికీ బతికుందా? లేదు. దాన్ని 4-5 ఏళ్ల క్రితమే చంపేసి ఖననం చేసినట్టు తనకు తెలుస్తూనే ఉంది. కానీ తనకు మాత్రం అతడి మీదున్న ప్రేమ చెక్కు చెదరకుండా అలాగే ఉంది. కాబట్టి అతడు చేసిన తప్పుకి వెంటనే శిక్ష విధించటం కూడా తప్పే అవుతుంది. అతడిని మందలించి చూడాలి. తన తప్పుని దిద్దుకునే అవకాశం ఇవ్వాలి. అప్పటికీ మారకపోతే ఎటువంటి శిక్ష విధించాలనే విషయం గురించి ఆలోచించాలి. మనస్సుని ఎంత సముదాయించుకున్నా బాధ మాత్రం తగ్గడం లేదు. గుండెని మెలిపెడుతూనే ఉంది. అభి ఎందుకలా చేశాడు? తన దగ్గరకు ఇలాంటి ఎన్ని కేసులు రాలేదు? భర్త ఇంకొక స్త్రీతో సంబంధం పెట్టుకుని తనను తన పిల్లల్ని పట్టించుకోవటం లేదని మనోవేదనకు లోనై సివియర్ డిప్రెషన్కి గురైన ఆడవాళ్లు ఆత్మహత్యాయత్నం చేసి అది విఫలమై తన దగ్గరికి కౌన్సిలింగ్కి తీసుకురాబడ్డ ఆడవాళ్లు మౌనంగా భర్త ఆగడాల్ని భరిస్తూ ఒత్తిడి తీవ్ర రూపం దాల్చి ఒక్కసారిగా ప్రెషర్ కుక్కర్ పేలిపోయినట్టు పేలిపోయి ఉన్మాదంతో పిచ్చెక్కినట్లు ప్రవర్తించే ఆడవాళ్లు. అసలు ఈ మగవాళ్లు భార్య ఉండగా మరో ఆడదాన్ని పొందుకోసం ఎందుకు వెంపర్లాడతారు? దానికి జన్యుపరమైన కారణాలేమైనా ఉన్నాయా? కొన్ని వేల సంవత్సరాల క్రితం బలవంతుడైన మగవాడు ఎక్కువ మంది భార్యల్ని కలిగి ఉండేవాడు. రాజులకు భార్యలతో పాటు 100 మంది ఉంపుడుగత్తెలు ఉండేవాళ్ళు. ఎక్కువ మంది భార్యల్ని కలిగి ఉండటం ఓ స్టేటస్ సింబల్. ధనబలం, భుజబలం, అధికార బలం ఉన్న మగవాళ్లు ఎక్కువ మంది స్త్రీల పొందుని అనుభవించేవాళ్లు. అదే మగవాళ్ల జీన్స్లో నిక్షిప్తమై ఉండవచ్చు. స్వతహాగా మగవాడు పాలీగమస్. మగవాడు భార్య ఉండగానే వేరే ఆడదాని జీవితంలోకి ప్రేమను ఆశిస్తూ ప్రవేశిస్తాడంటానికి ఎటువంటి ఆధారాలు లేవు. మగవాడు ప్రేమ కోసం కాదు, సెక్స్ కోసమే వెంపర్లాడతాడు. అనేక మంది స్త్రీలతో ఒకేసారి సంబంధం పెట్టుకోవటానికి ఉవ్విళ్ళూరుతుంటాడు. ప్రేమ కోసం పాకులాడేది ఆడది మాత్రమే. ప్రేమ కోసమే మగవాడికి దగ్గర అవుతుంది. ప్రేమ కోసమే పెళ్లి ఒప్పుకుంటుంది. ప్రేమ కోసమే తన శరీరాన్ని అర్పిస్తుంది. అభి కూడా అందరిలాంటి మగవాడే అనుకోగానే ఆమెకు చాలా దుఃఖం వచ్చింది. ప్రేమించిన ప్రతి స్త్రీ తన ప్రియుడు చాలా స్పెషల్ అనే భ్రమలో ఉంటుంది. తన భర్త మిగతా మగవాళ్లలా స్త్రీలోనుడు కాదని, ఆడవాళ్ల వైపు కన్నెత్తి కూడా చూడనంత శ్రీరామచంద్రుడని నమ్మకంతో ఉంటుంది. ఆ నమ్మకం బద్దలయ్యేసరికి అనంతమైన అలజడికి లోనవుతుంది. ప్రేమించిన భార్య బతికుండగా పరాయి స్త్రీతో సంబంధం పెట్టుకుని భార్యని మానసికంగా ఖూనీ చేసే మగవాళ్ల విషయంలో మానసిక కారణాలు ఏవైనా ఉంటాయా అని ఆలోచించింది. మనసులో అశాంతి, అలజడి ఉన్నవాళ్లు ధూమపానానికి, తాగుడికి, డ్రగ్స్కి తొందరగా లొంగిపోయినట్టు అక్రమ సంబంధాల వైపు కూడా మొగ్గు చూపుతారేమో. మనసులో ఏదో వెలితిని మోస్తూ ఆ శూన్యాన్ని భర్తీ చేసుకునే ఉద్దేశంతో మరింత శూన్యాన్ని పోగు చేసుకునే ప్రయత్నం. ఆలోచనలతో ఆమెకు ఆ రాత్రంతా కలత నిద్రేగతయింది. కల తను పరీక్ష హాల్లో కూర్చునింది. ఇంకా ప్రశ్నాపత్రం ఇచ్చే సమయం కాలేదు. ఇన్విజిలేటర్ తన ముందున్న ప్రశ్నాపత్రాల్ని లెక్కబెట్టుకునే పనిలో ఉన్నాడు. తన మనసులో ఉద్విగ్నత. ఆ ప్రశ్నాపత్రంలో ఏం ప్రశ్నలున్నాయి? తనకు సమాధానాలు తెలిసిన ప్రశ్నలే ఉన్నాయా? తను బాగానే చదివింది. పాథాలజీ సబ్జెక్ట్.
జబ్బులు రావటానికి కారణాలు, ఆ జబ్బుల వల్ల శరీరంలో కనిపించే లక్షణాలు, రోగ నిర్ధారణ పరీక్షలు. తనకిష్టమైన సబ్జెక్టే, కానీ ఏదో భయం. కష్టమైన ప్రశ్నలు వస్తే, తను సరైన సమాధానాలు రాయలేకపోతే ఫెయిల్ అవుతానన్న భయం. మెడికల్ కోర్సులో స్టూడెంట్స్ ఎక్కువ భయపడే సబ్జెక్ట్ ఆర్థోపెడిక్స్. మానవ శరీరంలో ఉన్న 206 ఎముకలకి ఒక్కో దానికి ఒక్కో పేరు ఉంటుంది. వాటిని గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. పాథాలజీ కష్టమైన సబ్జెక్ట్ ఏవీ కాదు. అయినా ఫెయిల్ అవుతానేమోనని ఎందుకు భయపడుతోంది? బెల్ మోగింది. ప్రశ్నాపత్రాలు పంచే సమయం అయింది. ఇన్విజిలేటర్ లేచి ఒక్కొక్క స్టూడెంట్ చేతికి క్వశ్చన్ పేపర్ అందిస్తున్నాడు. తన ముందు కూడా వచ్చాడు. అతడు ప్రశ్నాపత్రం అందిస్తున్న సమయంలో తలెత్తి అతడి వైపు చూసింది. అభిషేక్. అదోలా వంకరగా నవ్వుతూ తుళ్ళిపడి లేచి కూర్చుంది. ఎదురుగా ఉన్న గోడ గడియారం వైపు చూసింది. సమయం 5:07. మళ్ళా పడుకోవటానికి ప్రయత్నించింది. నిద్ర పట్టడం లేదు. ఆలోచనలు తేనెటీగల్లా అవిశ్రాంతంగా ముసురుకుంటున్న ఆలోచనలు. తనకొచ్చిన కళకు అర్థం ఏమై ఉంటుంది? అసలు కళలకు అర్థాలుంటాయా? ఉంటాయనగానే సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే మానసిక శాస్త్రవేత్త తన ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ అనే పుస్తకంలో చెప్పాడు. కళలు సింబాలిక్గా ఉంటాయని ఫ్రాయిడ్ అభిప్రాయపడ్డాడు. మనిషి మానసికంగా పడుతున్న ఒత్తిడి, అంతశ్చేతనలో తొక్కిపెట్టి ఉంచిన కోరికలు, భయాలు, ఆలోచనలు ఇవి కళల రూపంలో వ్యక్తమవుతాయని ఫ్రాయిడ్ తన పుస్తకంలో రాశాడు. తను కూడా ఆ పుస్తకం చదివింది. పరీక్ష పాస్ అవుతానో లేదో అని తను కలలో భయపడటం నిజంగా మెడికల్ సబ్జెక్ట్లో పరీక్ష గురించి కాదు. తను మానసికంగా పడుతున్న వేదనకు సింబాలిక్గా వచ్చిన కళ అది. అభి విషయంలో తనే నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక పడుతున్న మానసిక సంఘర్షణకు అద్దం పట్టే కళ. పరీక్ష పేపర్లో వచ్చే ప్రశ్నలకు సరైన సమాధానాలు రాస్తానో లేదో అనే తన ఆలోచనలకు అర్థం అభి విషయంలో తను సరైన నిర్ణయం తీసుకుంటానో లేదో అన్న ఆశంక. ఒకవేళ ఏదో నిర్ణయం తీసుకున్నా దాని ఫలితం ఉత్తీర్ణత వైపు దారితీస్తుందో లేక ఫెయిల్యూర్ని కలుగజేస్తుందో అనే అనుమానం. మనోజ్ఞ హాస్పిటల్కి చేరుకునేటప్పటికే ఆమె చేంబర్ బయట వెయిటింగ్ లాంజ్లో 2 ఆడవాళ్లు కూర్చుని ఉన్నారు. తల్లి కూతుళ్లలా అనిపించారు. ఆమె తన రూమ్లోకి వెళ్ళిన 5 నిమిషాల తర్వాత గ్లోరీని పిలిచి పేషెంట్ని లోపలికి పంపమని చెప్పింది. వాళ్ళొచ్చే లోపల తన ముందున్న ఫోల్డర్ని చేతిలోకి తీసుకు చూసింది. పేషెంట్ పేరు దగ్గర వాణి అని రాసింది. వయసు 30. వాళ్ళిద్దరూ లోపలికొచ్చి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాక చెప్పండి అంది. వాణి ఓ క్షణం తలెత్తి డాక్టర్ వైపు చూసి తలంచుకుని కూర్చుంది. ఆమెతో పాటు వచ్చిన ఆవిడ, నా పేరు ఆదిలక్ష్మి డాక్టర్. గవర్నమెంట్ స్కూల్లో సైన్స్ టీచర్గా పనిచేస్తున్నాను. ఇది నా కోడలు, పేరు వాణి. నా కొడుకు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. నా కొడుకు కోడలికి 2 పిల్లలు, 8 ఏళ్ల కొడుకు, 6 ఏళ్ల కూతురు అని చెప్పి ఆగిపోయింది. ఆఫీసర్ ఎందుకు చెప్పండి, మొదటి సమస్య ఏమిటో చెప్పండి అంది మనోజ్ఞ. ఈరోజు ఉదయం నా కొడుకు ఆఫీస్కి వెళ్ళిపోయాక తనకు తలనొప్పిగా ఉందంటూ వాణి బెడ్రూమ్లోకి వెళ్ళి తలపేసుకుంది. తలనొప్పి కదా, అమృతాంజన్ మర్దన చేద్దామని బెడ్రూమ్లోకి వెళ్ళాను. వాణి చున్నీతో ఫ్యాన్కు ఉరేసుకోబోతుంటే చూసి అడ్డుపడ్డాను. నేను సరైన సమయంలో చూడబట్టి సరిపోయింది. లేకపోతే నా కోడలు మాకు దక్కేది కాదు డాక్టర్. ఆమె ఉబికి వస్తున్న కన్నీళ్లను చీర చెంగుతో తుడుచుకుంటూ వాణి వైపు ఒకసారి చూసి మళ్ళా చెప్పటం కొనసాగించింది. వాణి ఆత్మహత్య చేసుకోవటానికి ప్రయత్నించటం ఇది మొదటిసారి కాదు డాక్టర్. ఇంత క్రితం 2 సార్లు ప్రయత్నించింది. ఓసారి మణికట్టు నరాలు కోసుకుంది. ఆ రోజు కడుపు నొప్పిగా ఉంటే స్కూల్ వెళ్ళిన గంటలోపే తిరిగి ఇంటికొచ్చాను. కాబట్టి నా కోడల్ని వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళి వైద్యం చేయించి బతికించుకోగలిగాను. మరొకసారి నిద్ర మాత్రలు ఎక్కువ మోతాదులో మింగేసింది. పక్కింట్లో ఉండే వనజ వాణితో పనుండొచ్చి ఎన్నిసార్లు బెల్కొట్టినా తీయకపోతే అనుమానంతో నాకు ఫోన్ చేసింది. తలుపు లోపల నుండి వేసి ఉండటంతో కిటికీకున్న బోల్డ్లు విప్పదీసి వాణిని ఆసుపత్రికి తీసుకెళ్లా. 3 సార్లు దేవుడి దయ వల్ల నా కోడల్ని రక్షించుకోగలిగాను. ఇలా ప్రతిసారి జరగాలని లేదు కదా డాక్టర్. 24 గంటలు నేను దీనికి కాపలా ఉండలేనుగా. అందుకే మీ దగ్గర తీసుకొచ్చాను. దీని మనసులోంచి సూసైడ్ చేసుకోవాలనే ఆలోచనని తీసివేయండి, మీకు పుణ్యం ఉంటుంది చేతులు జోడిస్తూ అంది. ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నదో మీకేమైనా తెలుసా? మనోజ్ఞ అడిగింది. తెలుసు డాక్టర్. దానికి కారణం నా కొడుకే. వాణి నా మేనకోడలు, తమ్ముడి కూతురు. తమ్ముడు చిన్న చిన్న కాంట్రాక్ట్లు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. వాళ్లకు 2 కొడుకుల తర్వాత వాణి పుట్టింది. దీనికి 10 ఏళ్ల వయసున్నప్పుడు నా తమ్ముడు యాక్సిడెంట్లో చనిపోయాడు.
నా తమ్ముడి కుటుంబాన్ని ఏదో విధంగా ఆదుకోవాలన్న ఉద్దేశంతో వాణిని నా కోడలు చేసుకున్నాను. 2 ఏళ్ల క్రితం వరకు వీళ్ల సంసారం సజావుగానే సాగింది. నా కొడుకు మరో అమ్మాయిని రహస్యంగా పెళ్లి చేసుకున్నాడని తెలిసిన క్షణం నుండి వాణి డిప్రెషన్లోకి జారిపోయింది. పెళ్లి చేసుకున్నాడా లేక లివింగ్ టుగెదర్ రిలేషన్లో ఉన్నాడా? పెళ్లి చేసుకున్నాడు డాక్టర్. ఆ అమ్మాయికి 4 ఏళ్ల పాప కూడా ఉంది. అంటే దాదాపు 5-6 సంవత్సరాలుగా వాళ్ళ మధ్య సంబంధం ఉందనేగా. మీరెలా తెలుసుకోలేకపోయారు? వాణిని పెళ్లి చేసుకున్న 4-5 ఏళ్లకే మరో అమ్మాయితో కాపురం మొదలెడితే మీకు అనుమానం రావాలిగా. ఏవో క్యాంపులంటూ రోజుల తరబడి వెళ్ళిపోయాడు డాక్టర్. నేను కూడా అదంతా తన ఉద్యోగ బాధ్యతలో తప్పని వ్యవహారం అనుకునేదాన్ని. 2 ఏళ్ల క్రితం మేం పిల్లల కోసం వైజాగ్ టూర్ ఏర్పాటు చేశాం. స్టూడెంట్స్తో పాటు నేను కూడా వెళ్ళాను. అక్కడ షాపింగ్ చేస్తున్న నా కొడుకుని, వాడితో పాటున్న ఓ అమ్మాయిని, ఆమె భుజం మీద పడుకున్న పాపని చూశాను. లేకపోతే ఇప్పటికీ నాకు కానీ వాణికి కానీ అనుమానం వచ్చేది కాదు. ఎందుకు అలా చేశారో అడిగారా? అడిగాను డాక్టర్. వాడికి వాణిని పెళ్లి చేసుకోవటమే ఇష్టం లేదుట. వాడి చదువుకు అందానికి వాడి సరిచోడి కాదుట. నా బలవంతం మీద చేసుకోవలసి వచ్చిందిట. అందుకే తన మనసుకు నచ్చిన, బాగా చదువుకున్న అందమైన అమ్మాయిని 2వ పెళ్లి చేసుకున్నట్ట. వాణి ఎంత దాకా చదివింది? 5వ తరగతితో దాని చదువు ఆగిపోయింది డాక్టర్. నా తమ్ముడు యాక్సిడెంట్లో చనిపోయాక సంసార భారానంతా వాడి భార్య మోయవలసి వచ్చింది. షాపింగ్ మాల్లో చిన్న ఉద్యోగం చేస్తూ నెట్టుకొచ్చేది. మగపిల్లల్ని కష్టపడి చదివించింది, కానీ వాణిని మాత్రం ఇంట్లో వంట చేయడానికే పరిమితం చేసేసింది. మనోజ్ఞ వాణి వైపు తిరిగి, జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పుడు దాన్ని వెనక్కి తిప్పలేం. ఆ అమ్మాయికి కూడా 4 ఏళ్ల పాప ఉంది. వదిలేయమని చెప్పటం ధర్మం కాదు. సర్దుకుపోవటమే నీకు మిగిలిన ఒకే ఒక్క దారి. నీ అదృష్టం ఏమిటంటే నీకు ఇంత మంచి సపోర్ట్ అత్తగారిది ఉండటం. ఆమె ఉద్యోగస్తురాలు కాబట్టి నీ భర్త నిన్ను నిర్లక్ష్యం చేసినా పిల్లల చదువులకు, పోషణకు ఇబ్బంది ఉండదు. ఏమంటావు? అంది. అప్పటి వరకు తలంచుకుని మౌనంగా కూర్చున్న వాణి నోరిప్పింది. నేను సర్దుకుపోలేను డాక్టర్. ఊహ తెలిసినప్పటి నుండి నేను బావను ప్రేమించాను. పెళ్ళంటూ చేసుకుంటే బావనే చేసుకోవాలనుకున్నాను. నా అదృష్టం కొద్దీ నా మేనత్త మద్దతు ఇవ్వటం వల్ల నా కోరిక తీరింది. నేను బావను మరో ఆడిదానితో పంచుకోలేను డాక్టర్. దాని బదులు చచ్చిపోవడానికే ఇష్టపడతాను. వాణి ఏడుస్తూ చెప్పింది. అదెంత మూర్ఖపు ఆలోచన తెలుసా? నువ్వు చచ్చిపోతే పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచించావా? నువ్వు లేకపోతే నీ భర్త ఇంటికి రావడం కూడా మానేస్తాడు. తల్లి ప్రేమ, తండ్రి ఆదరణ లేకుండా నీ పిల్లలు అనాథలవుతారు. అది నీకు సమ్మతమేనా? నా పిల్లల్ని చూసుకోవటానికి అత్తమ్మ ఉందిగా, అంది వాణి. ఇంకో 1 ఏడాదిలో రిటైర్ కాబోతున్న నేను ఇంకెన్నాళ్ళు బతికుంటానో ఎవరికి తెలిసే. నెలలో సగం రోజులు తండ్రి కనిపించడు. పిల్లలకు తల్లి ప్రేమ కూడా లేకుండా చేస్తానంటావేమిటే, అంది ఆదిలక్ష్మి. పోనీ ఓ పని చేయి, నీ మొగుడు వదిలేసి నీ బతికేదో నువ్వు బతుకు, అంది మనోజ్ఞ. భావనదిని నేను బతకలేను, అంది వాణి. ఇది డాక్టర్, దీంతో సమస్య. వాడిని వదిలేసి బతకలేదు, వాడిని ఇంకో ఆడదానితో పంచుకుంటూ బతకలేదు. వాడేమో దాన్ని వదిలి బతకలేడు. ఇక దీనికి పరిష్కారం ఏముంటుంది? నా చావే దానికి పరిష్కారం, అంది వాణి. మనోజ్ఞ చాలాసేపు వాణికి కౌన్సిల్ చేస్తూ గడిపింది. జీవితంలో ఏ సమస్య ఎదురైనా దానికి చావు పరిష్కారం కాదని, సమస్యని ధైర్యంగా ఎదుర్కోవాలని నచ్చ చెప్పింది. తనకిద్దరు పిల్లలున్నారు కాబట్టి ఇప్పుడు భర్త కోసం కన్నా పిల్లల భవిష్యత్తు కోసమే ముఖ్యంగా బతకాలని చెప్పింది. మరో వారం తర్వాత తీసిరమ్మని చెప్పి యాంటీ డిప్రెసెంట్ మందులు రాసిచ్చింది. ఆ రోజు రాత్రి భోంచేసి పక్క మీద వాలితే ఆమెకు వాణికి తనిచ్చిన కౌన్సిలింగే గుర్తొచ్చింది. తన జీవితంలో జరుగుతున్న దానికి, వాణి జీవితంలో జరిగిన దానికి చాలా సారూప్యత ఉందనిపించింది. వాణి భర్త 5 ఏళ్ల క్రితమే మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వాళ్లకు పాప కూడా ఉంది. తన భర్తకు కూడా మరో అమ్మాయితో సంబంధం ఉంది. పెళ్లి చేసుకోలేదు. ఏమో, తనకేం తెలుసు, రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నారేమో. ఒకవేళ చేసుకోకున్నా భవిష్యత్తులో చేసుకుంటారేమో. ఆమెకు 2 చిన్నపిల్లలున్నారు కాబట్టి వాళ్ల కోసం బతకాలని కదా తను వాణికి చెప్పింది. తన పిల్లలిద్దరికీ పెళ్లిళ్ళు అయ్యాయి. వాళ్ల బాధ్యతల బరువు ఇప్పుడు తన మీద లేదు. తను ఇప్పుడు ఏం చేయాలి? అభిని క్షమించాలా లేక అతన్ని వదిలేసి తన బతికేదో తను బతకాలా? వాడి భర్తకు వాడిని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు. అందుకే తన మనసుకు నచ్చిన మరో అమ్మాయికి దగ్గరైనాడు. కానీ తన విషయం అలా కాదే. అభి తనను ప్రేమించి కదా పెళ్లి చేసుకున్నాడు. తనకు చదువుంది, అందం ఉంది, మంచి సంపాదన ఉంది.
తనకేం తక్కువైందని మరో అమ్మాయి వెంటబడ్డాడు. అన్ఫర్గివబుల్, క్షమించరాని తప్పు. కానీ తనకి ఇంకా పూర్తిగా నిజాలు తెలియవు. అభిని నిలదీస్తే ఏం చెప్తాడో వినాలి. ఏదైనా సంజాషిస్తాడా? తన తప్పుని కప్పిపుచ్చుకోవటానికి కాకమ్మ కబుర్లు ఏమైనా చెప్తాడా? అందులో నిజమెంతుందో ఆలోచించాలి. ఆ తర్వాతే తను ఏం చేయాలనే విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాలి. మర్నాడు రాత్రి 8 తర్వాత అభిషేక్ ఇంటికి వచ్చాడు. కాలింగ్ బెల్ కొట్టగానే తలుపు తీసిన మనోజ్ఞ వైపు ఓ చూపు విసిరి నేరుగా లోపలికొచ్చి సూట్ కేసుతో సహా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు. కనీసం పలుకరింపుగా నవ్వను కూడా లేదు. మనోజ్ఞ నిర్వికారంగా వంట చేసే పనిలో నిమగ్నమైంది. ఈ 3 రోజులు ఆమె అభిషేక్ రాక కోసమే అసహనంగా ఎదురు చూస్తోంది. ఇప్పుడొచ్చారు కాబట్టి అతడితో ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనే విషయాన్ని మనసులో రిహార్సల్స్ చేసుకోసాగింది. అభిషేక్ స్నానం చేసి వచ్చి టీవీ ముందు కూర్చున్నాడు. డైనింగ్ టేబుల్ మీద వంట గిన్నెలు, ప్లేట్లు సర్దిపెట్టాక భోజనం వడ్డించమంటారా అని అడిగింది. టీవీ చూస్తున్న అభి సమాధానం చెప్పలేదు. అతడికి వినిపించలేదేమోనని మనోసారి అడిగింది. వస్తున్నా అంటూ టీవీని ఆఫ్ చేసి సోఫాలోంచి లేచాడు. అతడి ప్లేట్లో అన్నం కూర వడ్డించి పప్పు గిన్నెను దూరంగా జరిపి పెట్టింది. ఆమె కూడా ప్లేట్ పెట్టుకుంది. కానీ ఆకలనిపించలేదు. అన్నాన్ని కెలుకుతూ కూర్చుంది. కొద్దిసేపటి తర్వాత తల తిప్పి అతడి వైపు చూసింది. అతడు పప్పు కలుపుకొని తినటం పూర్తయినట్లుంది. అన్నంలో పెరిగేసుకుంటున్నాడు. నీ ఢిల్లీ ట్రిప్ బాగా జరిగిందా? అతడి మొహం వైపు పరిశీలనగా చూస్తూ అడిగింది. ఆమె వైపు చూడకుండానే అన్నాడు. ఏ ఫ్లైట్లో వచ్చావు? అభిషేక్ తల తిప్పి ఆమె వైపు చిరాగ్గా చూశాడు. ఏమిటి ఆరాలు తీస్తున్నావు? ఇప్పుడు ఫ్లైట్ నెంబరు, పైలట్ పేరు, నా సీట్ నెంబరు, పక్క సీట్లో ఎవరు కూర్చున్నారు ఇత్యాది వివరాలన్నీ ఇవ్వాలా అన్నాడు. అవసరం లేదు, క్యాజువల్గా అడిగాను. మీ ఆఫీస్ నుంచి ఎంతమంది వెళ్ళారు? అక్కడ ఏం పని చేశారు? లాంటి విషయాలు నీకెందుకు? అది నా ఆఫీస్కి సంబంధించిన వ్యవహారం, నేను చూసుకుంటాను. నీ హాస్పిటల్ డ్యూటీ గురించి నేనేమైనా అడుగుతున్నానా? మాకేమీ క్యాంపులు ఉండవుగా, దానికి అడగడానికేముంది? అడగదలుచుకుంటే చాలా అడగొచ్చు. మీ హాస్పిటల్లో నీతో క్లోజ్గా ఉండే మగ డాక్టర్ల గురించి, నీ చేంబర్లో కూర్చుని కబుర్లు చెప్పే కుర్ర డాక్టర్ల గురించి, నీతో నవ్వుతూ మాట్లాడే మీ హాస్పిటల్ డైరెక్టర్ల గురించి. చాలు ఆపు, స్పృహలో ఉండే మాట్లాడుతున్నావా? నాకిద్దరు మనవళ్ళు ఉన్నారు. నా వయసు 54 సంవత్సరాలు. అలా మాట్లాడటానికి నీకు మనసులా ఒప్పింది? కోపంగా అంది. నువ్వు నన్ను నిలదీసి ప్రశ్నిస్తున్నట్టు నేనెప్పుడూ ప్రశ్నించలేదే. నాకు నీ మీద నమ్మకం ఉంది, అందుకే అడగలేదు. నా వయసు కూడా నీ వయసు అంతే. నాకు 2 మనవాళ్ళు ఉన్నారు. మరి నీకెందుకు నా మీద నమ్మకం లేదు? నువ్వు మగవాడివి కాబట్టి, మగవాళ్ల చిత్తచాంపల్యం గురించి నాకు తెలుసు కాబట్టి. నేను అందరిలాంటి మగవాడిని కాదని నీకు తెలియదా? అభి లేచెళ్ళి సింక్లో చేయి కడుక్కుని మరో మాటకు అవకాశం ఇవ్వకుండా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఇన్నాళ్ళు నువ్వు అందరిలాంటి మగాడివి కాదనే భ్రమలోనే బతికాను అభి. నీకు నాకు మధ్య దూరం పెరిగిపోతే దానికి కారణం కొందరిలో వయసుతో పాటు వచ్చే అనాసక్తత అనుకున్నాను. కానీ నువ్వు వేరే ఆడదాని వైపు ఆకర్షితుడవుతావని ఎన్నడూ ఊహించలేదు. ఇప్పుడు నిజం తెలిసింది. ఎలా విలవిల్లాడుతున్నానో తెలుసా? గుండెని ఎవరో ఎలక్ట్రిక్ రంపంతో కోస్తున్నట్లుంది మనసులో అనుకుంది. అంట్లన్నీ సింక్లో వడేసి కిచెన్ శుభ్రం చేశాక బెడ్రూమ్లోకి వెళ్ళింది. అప్పటికే అభి ఓ పక్కకు పొత్తిగిల్లి పడుకున్నాడు. మనోజ్ఞ మంచానికి మరో చివర పడుకుంది. మనసులో అగ్నిగుండాలు కడకడ మండుతున్నాయి. అతడు చేసిన దుర్మార్గం తనకు తెలిసిపోయిందని అతడికి తెలియాలి. దానికి ఏం సంజాయిషి ఇస్తాడో తెలుసుకోవాలి. ఆ తర్వాత తానేం చేయాలనే విషయంలో నిర్ణయం తీసుకోగలదు. పడుకున్నావా అడిగింది. లేదు, కానీ నిద్ర ముంచుకొస్తోంది. జర్నీ చేసి వచ్చాను కదా, అటు తిరిగే సమాధానం ఇచ్చాడు. నీకో వీడియో చూపించాలి. చాలా షార్ట్ వీడియో, జస్ట్ 3 నిమిషాలు అంతే. వీడియోనా? ఈ టైంలోనా? ఏమిటా వీడియో? నాకు అలాంటి వాటి మీద ఆసక్తి లేదని తెలుసుగా. ఇది చాలా ముఖ్యమైన వీడియో, నువ్వు చూడవలసిందే. ఒక్క 3 నిమిషాలు నిద్ర ఆపుకున్నంత మాత్రాన కొంపలేవి ఆరిపోవు. పప్పా విసిగించకు, అదేదో రేపు చూస్తాలే. ఇప్పుడే చూడాలి, తప్పదు. ఇదిగో నా మొబైల్లో ఉంది, చూడు అంటూ అతడి చేతిలో మొబైల్ పెట్టింది. అభి విసుక్కుంటూనే మొబైల్ అందుకుని వీడియో ఆన్ చేశాడు. బీచ్, సముద్రంలో లేచి పడుతున్న నీలి కెరటాలు. ఓ జంట మోకాళ్ళ లోతు నీళ్లలో నిలబడి కిలకిలా నవ్వుతున్నారు. మొదట వాళ్ల వీపులే కనిపించాయి. కెరటం రావటంతో ఆమె పడబోయింది. అతడు ఆమెను పడకుండా పొదవి పట్టుకున్నాడు. ఆమె నవ్వుతూ అతడి నడుం చుట్టూ చేతులు వేసి అతడి మీద ఒరిగిపోయింది.
ఇప్పుడు మొహాలు జూమ్ చేయబడి కనిపిస్తున్నాయి. కొద్దిసేపటి క్రితం వరకు అది తన ఆఫీస్లో పనిచేసే స్వప్నలా ఉన్నారేమిటి అనుకున్నాడు. ఇప్పుడు స్పష్టంగా ఇద్దరి మొహాలు కనిపిస్తున్నాయి. అది తను జూహు బీచ్లో స్వప్నతో సరదాగా గడుపుతున్నప్పుడు తీసిన వీడియోనే. స్వప్న తన వైపు వంగడంతో ఆమెను మరింత దగ్గరగా హత్తుకుంటూ ముద్దు పెట్టుకుంటున్నాడు. అతడు మిగతా వీడియోని చూడకుండా ఆఫ్ చేసేసి మొబైల్ని తిరిగి ఆమెకి ఇచ్చేస్తూ, అంటే నువ్వు నా వెనుక డిటెక్టివ్లను పెట్టావన్నమాట అన్నాడు. అతడు వీడియోని చూస్తున్నంతసేపు మనోజ్ఞ అతడి మొహంలో మారే రంగుల కోసం తదేకంగా అతడి వైపు చూస్తూనే ఉంది. అతనిలో దొరికిపోయానన్న భయం కానీ, బెరుకు కానీ, సిగ్గు కానీ కనిపించకపోవడంతో ఆమె మరింత కలవరపాటుకు లోనయింది. అతడు చాలా యథాలాపంగా ఏదో సినిమాలో బీట్ చూసినట్టు చూశాడు తప్ప తను చేసిన తప్పు బయటపడినందుకు కంగారు పడలేదు. ఎవరా అమ్మాయి? తనలో పెళ్లిబుకుతున్న కోపాన్ని అదుపులో పెట్టుకుంటూ అడిగింది. ఎవరో తెలుసుకుని ఏం చేస్తావు? వెళ్ళి గొడవ పెట్టుకుంటావా? నేనంత సంస్కారహీనురాల్ని కాదు. తప్పు నా భర్తలో ఉంచుకుని ఆ అమ్మాయిని తిట్టి బాధ పెట్టే తప్పును నేను చెయ్యను. నేనేమీ తప్పు చేయలేదు. భార్య ఉండగా మరో అమ్మాయితో తిరగటం తప్పు కాదా? నీ ఉద్దేశంలో తప్పు కావచ్చు, నా ఉద్దేశంలో తప్పు కాదు. నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టం. ఇష్టమైన అమ్మాయితో తిరగటం తప్పు కాదు. నీ వయసు ఏంటి? ఆ అమ్మాయి వయసు ఏంటి? నీకంతకంటే ఎక్కువ వయసున్న ఇద్దరు కూతుళ్ళు ఉన్నారన్న జ్ఞానం ఉందా? ఇష్టపడటానికి వయసుతో సంబంధం ఉందనుకోను. ఇష్టం అంటున్నావు? ఎటువంటి ఇష్టం? అది శారీరకమైన అనుభవం కోసం ఏర్పరచుకున్న ఇష్టమా, లేక? ఆమె వాక్యాన్ని పూర్తి చేయకుండా ఆపేసింది. మా మధ్య ఉన్నది శారీరక సంబంధమే కాదు, మానసికమైన అనుబంధం కూడా. తను చేసిన తప్పుడు పని తెలిసిపోయినందుకు సిగ్గుపడతాడనుకుంది, సారీ చెప్తాడనుకుంది, ఇంకెప్పుడు అలాంటి తప్పు చేయనని ప్రమాణాలు చేస్తాడనుకుంది. కానీ అభి నిస్సిగ్గుగా ఆ అమ్మాయితో శారీరక సంబంధమే కాదు, మానసిక అనుబంధం కూడా ఉందనటంతో హతాసురాలైంది. మానసిక అనుబంధమా అంటే? ఆమె నిస్సత్తుతో అడిగింది. అంటేనా? నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తున్నావా? అలా అనటానికి సిగ్గులేదు. నన్ను కదా ప్రేమించావు. ప్రేమ ఒక్కసారే కలుగుతుంది, అది ఒక్కరి మీదే కలుగుతుంది, జీవితాంతం ఒక్కరికే పరిమితమై ఉంటుంది అని ఎవరు చెప్పారు? మీ సైకాలజీ పుస్తకాల్లో అలా అని రాసుందా? ఒకవేళ అలా రాసి ఉన్నా అది తప్పు. ప్రేమ ఎవరి మీద ఎప్పుడు కలుగుతుందో చెప్పలేం. అది ఎన్నిసార్లైనా కలగొచ్చు, ఎంతమంది మీదైనా కలగొచ్చు. అతడలా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతూ ఉంటే మనోజ్ఞకు ఉండే దడదడలాడుతోంది. తన జీవితంలో ఏం జరుగుతోంది? ఎన్నడైనా ఊహించిందా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుందని? ఎప్పుడైనా కలగనిందా అభి మరో అమ్మాయితో ప్రేమలో పడతాడని? ఎంత అనూహ్యమైన మార్పు! ఆమె గుండెని దిటువు చేసుకుంటూ అంది. నువ్వే ప్రేమిస్తున్నావా, లేక పరస్పరం ప్రేమించుకుంటున్నారా? స్వప్న కూడా నా మీద ప్రేమ ఉంది. నీకన్నా వయసులో చాలా చిన్నపిల్లని ప్రేమించడానికి నీకు సిగ్గు లేకున్నా ఆ పిల్లకైనా ఉండాలిగా. తన తండ్రికున్నంత వయసున్న నిన్ను ప్రేమించి ఏం సాధిద్దామనుకుంటోంది? స్వప్నకు తండ్రి లేడు, చిన్నప్పుడే చనిపోయాడు. ఆమెకు తన తండ్రంటే వల్ల మాలిన ప్రేమ. నీలో తండ్రిని చూసుకోవచ్చుగా, ఈ విధవేషాలు దేనికి? అది నన్ను అడగవలసిన ప్రశ్న కాదు. మనోజ్ఞకు సిగ్మండ్ ఫ్రాయిడ్ సిద్ధాంతీకరించిన ఈడిపస్ కాంప్లెక్స్, ఎలక్ట్రో కాంప్లెక్స్లు గుర్తొచ్చాయి. ఫ్రాయిడ్ ప్రకారం ఆడపిల్లలు తమ సైకోసెక్షువల్ డెవలప్మెంట్ స్టేజెస్లో ప్రథమంగా తండ్రి వైపు ఎక్కువగా ఆకర్షింపబడతారు. తమ నుండి తండ్రి ప్రేమను లాక్కుంటున్న ప్రత్యర్థిగా తల్లిని భావిస్తారు. తల్లిని ఆమె స్థానం నుండి తప్పించి ఆ స్థానాన్ని తాము భర్తీ చేయాలనుకుంటారు. దీన్నే ఫ్రాయిడ్ సమకాలికుడైన కార్ల్ జంగ్ ఎలక్ట్రో కాంప్లెక్స్ అని పేరు పెట్టాడు. అందరూ ఈ కాంప్లెక్స్కి లోను కావాలని లేదు, కానీ తండ్రిని అమితంగా ప్రేమించిన కొందరు ఆడపిల్లలు తండ్రి పోలికలున్న అబ్బాయిల్ని ఎక్కువగా ఇష్టపడతారు. అతి కొద్ది మంది ఆడపిల్లలు తండ్రి వయసున్న మగవాళ్ల వైపు ఆకర్షింపబడటానికి కారణం కూడా ఇదే కావచ్చు. నీకు స్వప్నతో ఎప్పటి నుంచి పరిచయం? ఎన్నేళ్ల నుంచి ప్రేమ? దుఃఖంతో పుడుకుపోయిన గొంతుని పెగిల్చుకుంటూ అడిగింది. స్వప్న ఇంజనీరింగ్ పాస్ అయినాక 21 ఏళ్లకే క్యాంపస్ సెలక్షన్స్లో మా కంపెనీలో ఉద్యోగం తెచ్చుకుంది. ఫ్రెషర్గా నేను మేనేజర్గా ఉన్న టీంలోనే చేరింది. తను ఉద్యోగంలో చేరి దాదాపు 7 ఏళ్లు. ప్రస్తుతం టీం లీడర్ స్థాయికే దిగింది. నేను అడిగింది మీ ప్రేమ వయసు ఎంతని. లవ్ ఎట్ ఫస్ట్ సైటా
అలా ప్రశ్నించటం తనకు మరణ సదృశ్యంలా అనిపిస్తున్నా తను నిర్ణయం తీసుకోబోయే ముందు పూర్తి సమాచారం కనుక్కోవటం అవసరం అనిపించి అడిగింది. 6 ఏళ్ళు. నువ్వు ఆ అమ్మాయితో సంబంధం పెట్టుకోవడం నాకు ఇష్టం లేదని చెప్తే ఏం చేస్తావు? నీ ఇష్టాయిష్టాలతో నాకు ప్రమేయం లేదు. నేను స్వప్నను ఎవరి కోసం వదులుకోను, ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను. సరే, నన్నేం చేయమంటావు? నీ ఇష్టం, నీకేం చేయాలనిపిస్తే అది చెయ్యి. నేను ఇండివిజువల్గా అడగటం లేదు, నీ భార్యగా అడుగుతున్నా. మనం భార్యాభర్తలం, మనకు కుటుంబం ఉంది. నువ్వేం చేసినా నేనేం చేసినా దాని ప్రభావం మన కుటుంబాల్లోని అందరి మీద పడుతుంది. మనం ఏం చేసినా మన కూతుళ్లకు అల్లుళ్లకే కాదు, ఈ సమాజానికి కూడా సమాధానం చెప్పవలసి ఉంటుంది. అందుకే ఆలోచించి చెప్పు. నువ్వు చేస్తున్నది నాకు సుతరాము ఇష్టం లేదు. నన్నేం చేయమంటావు? నీకోసమో పిల్లల కోసమో ఈ సమాజం కోసమో నేను నా ఇష్టాన్ని సంతోషాల్ని వదులుకోను. ఎవరేమనుకున్నా ఎవరేం చేసినా నాకు కించిత్ బాధ కూడా కలగదు. ఇక నువ్వంటావా? నువ్వు కూడా నీకేది ఇష్టమో ఏది సంతోషం కలగజేస్తుందో అదే చెయ్యి. నాకు నిద్ర వస్తోంది, ఇక పడుకుంటాను అంటూ అభిషేక్ దుప్పటిని గుండెల వరకు లాక్కుని అటు తిరిగి కళ్ళు మూసుకున్నాడు. మనోజ్ఞకు నిద్ర పట్టలేదు. రాత్రంతా ఆలోచిస్తూనే గడిపింది. రాత్రి 10 గంటల సమయం. మేఘన డైరీ రాద్దామని కూర్చుంది. నిన్న జరిగిన సంఘటనే గుర్తొస్తోంది. అసలు ఏమైంది? తనెందుకు ఓయో హోటల్ గదికి వెళ్ళింది? ఎవరు తీసుకెళ్లారు? ఎందుకు తీసుకెళ్లారు? అంతా కల్లోలా జరిగినట్టు. ఆ రోజు కొన్ని గంటలు తమ జీవితంలోంచి అకస్మాత్తుగా అదృశ్యమైపోయినట్టు. ఈ విషయం డాక్టర్ మనోజ్ఞకు తెలియటం అవసరం అనిపించింది. తనకు గుర్తున్నంత వరకు నిన్న ఏం జరిగిందో రాయసాగింది. నిన్న కాలేజీలో క్లాసులు 1 గంట ముందే అయిపోయాయి. నేను వర్షిణి బస్ స్టాప్ దాకా కబుర్లు చెప్పుకుంటూ నడిచాం. బస్సు వచ్చింది. డాక్టర్ మనోజ్ఞ గారిని కలిసే పని ఉండటంతో నేను బస్ ఎక్కాను. వర్షిణి బస్ ఎక్కి వెళ్ళిపోయింది. నేను సుశ్రుత హాస్పిటల్ వైపు వెళ్లే బస్ ఎక్కాను. బస్టాండ్లో దిగి నడుచుకుంటూ హాస్పిటల్ చేరుకున్నాను. డాక్టర్ గారి గదిలో ఎవరో ఉన్నారని నర్స్ చెప్పడంతో విజిటర్స్ లాంజ్లో కూర్చున్నాను. అప్పటికే ఆ లాంజ్లో కూర్చుని ఉన్న 20 ఏళ్ల కుర్రవాడు నన్ను తుమ్మ బంగళా పట్టుకుని విసిగించాడు. తన పేరు కిరణ్ అని, తను అరిస్టిన్ కన్నా జీనియస్ అని చెప్పాడు. కొద్దిసేపటి తర్వాత డాక్టర్ గారు పిలవటంతో లోపలికి వెళ్ళాను. డాక్టర్ గారు నా డైరీని చదివాక మందులు రాసిచ్చారు. మెల్లిగా నడుచుకుంటూ బస్ స్టాప్ చేరుకున్నాను. బస్ కోసం ఎదురు చూస్తూ నిలబడ్డాను. అంతే. ఆ తర్వాత ఏం జరిగిందో గుర్తులేదు. స్పృహలోకి వచ్చాక చూసుకుంటే నేను హోటల్ గదిలో ఉన్నట్టు అర్థమైంది. ఓయో హోటల్ రూమ్. మంచం మీద ఓ పక్కన నా చున్నీతో పాటు స్పగెటీ, చుడిదార్ కూడా పడి ఉన్నాయి. అక్కడికి ఎలా వచ్చానో అర్థం కాలేదు. ఎవరైనా తెచ్చి పడేసి ఉంటారనిపించింది. మత్తుమంది ఇచ్చి ఉంటారు. అందుకే ఏమీ తెలియలేదు. అదృష్టవశాత్తు నాకేమీ నష్టం జరగలేదు. టైం సెన్స్ని కోల్పోయిన సంఘటన గురించి రాశాను కాబట్టి ఇప్పుడు బాల్యంలో నాకు గుర్తున్న విషయాలు రాస్తాను. మేఘన రాయడం ఆపి తన జ్ఞాపకాల పొరల్ని ఒక్కొక్కటిగా విప్పదీసుకుంటూ బాల్యంలోకి తొంగి చూసే ప్రయత్నం చేసింది. అమ్మమ్మ వాళ్ళ ఊరు. అమ్మమ్మన్నా అందమైన పూదోట లాంటి ఆ ఊరన్నా తనకెంత ఇష్టమో. ఆ ఊరితో ముడిపడి ఎన్ని మధురమైన జ్ఞాపకాలో. డైరీలో ఆ జ్ఞాపకాల్ని అక్షరాలుగా మరిచే పనిలో నిమగ్నమైంది. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కడియం. తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రికి దగ్గరగా ఉన్న ఊరు. మా తాతగారు బతికున్న రోజుల్లో కడియపులంక మార్కెట్లో పూల వ్యాపారం చేసేవారట. అమ్మకు పెళ్లైన 3 ఏళ్ల లోపలే తాతగారు చనిపోయారట. ఆయన పోయాక అమ్మమ్మే పూల వ్యాపారం కొనసాగించింది. నేనెప్పుడో అమ్మమ్మ వాళ్ళ ఊరెళ్ళినా ఇంట్లో గోడవారగా రకరకాల పూల బుట్టలు కనిపించేవి. గులాబీలు, కనకాంబరాలు, బంతి, చామంతి. అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కనుండే బద్రీ అంకుల్ పూల వ్యాపారంలో అమ్మమ్మకు చేదోడు వాదోడుగా ఉండేవాడు. అమ్మమ్మ తన సంపాదనలోంచి కొంత భాగాన్ని తీసి అతడి సాయానికి ప్రతిఫలంగా ప్రతి నెల ముట్ట చెప్పేది. బద్రీ వయస్సు 17-18 ఉంటుందేమో. చదువు అవ్వలేదని, జులాయిగా తిరుగుతున్నాడని, వాడికేదో ఓ దారి చూపించమని వాళ్ళమ్మ బతిమాలితే అమ్మమ్మే జాలిపడి పూల వ్యాపారంలో తనకు అసిస్టెంట్గా చేర్చుకుందిట. నాన్న చనిపోయిన దుఃఖంలోంచి నన్ను బయటపడేయడానికి అనుకుంటాను అమ్మమ్మ నన్ను తన ఊరికి తీసుకెళ్ళింది. అప్పటికి నాన్న చనిపోయి 2 నెలలు. నాన్న చనిపోకముందు 2-3 సార్లు నేను అమ్మమ్మ వాళ్ళ ఊరెళ్ళాను. ఎంత అందమైన ఊరో. పచ్చటి పంట పొలాలు, చెరువులు, రంగురంగుల పూల తోటలు. కడియపులంక మార్కెట్కి ఎడితే చాలు కన్నుల పండుగగా ఎటు చూసినా రకరకాల పూల కుప్పలు. సమయమే తెలిసేది కాదు. అమ్మమ్మ కొట్టుగట్టేసి ఇక వెళ్దాం రావే అని ఎంత పిలిచినా అక్కడి నుంచి కదిలేదాన్ని కాదు. ఇంకొద్దిసేపు ఇక్కడే ఉందాం అమ్మమ్మ అంటూ బతిమాలుకునేదాన్ని.
ఈ పిల్లకు పూలంటే ఇంత పిచ్చేవిటో అని నవ్వుకుంటూ అమ్మమ్మ పూల బుట్టల్ని బద్రి అంకుల్కి ఇచ్చి ఆటోలో పంపించేసి నాతో పాటు మార్కెట్ అంతా చక్కర్లు కొట్టేది. నేను జింక పిల్లలా గెంతుతూ తిరుగుతుంటే నా వెనకే ముసిముసి నవ్వులు నవ్వుతూ నడుస్తున్న అమ్మమ్మను చూసి కొంతమంది, ఏం కోటమ్మా, నీ మనవరాలతో పాటు నువ్వు చిన్నపిల్లవైపోయినట్లున్నావే అంటూ పలకరించేవాళ్ళు. కానీ నాన్న చనిపోయాక అమ్మమ్మ వాళ్ళ ఊరికెళ్ళానే, అప్పుడు పూల మార్కెట్కి తీసుకెళ్తాను రమ్మన్నా వెళ్ళాలనిపించేది కాదు. ఇంట్లోనే ముడుచుకుని పడుకోవాలనిపించేది. నాన్న గుర్తొచ్చి బాగా ఏడుపొచ్చేది. తిండి మీద, ఆటల మీద, చదువు మీద, దేని మీద ఆసక్తి ఉండేది కాదు. నా పింక్ కలర్ టెడ్డీ బేర్ని కౌగిలించుకుని పడుకునేదాన్ని. నన్ను సంతోషపరచడానికి అమ్మమ్మ ఎన్ని ప్రయత్నాలు చేసిందో. నీకు గులాబీ పూలంటే ఇష్టం కదా, నీళ్ల తొట్టెలో గులాబీ రేకులు వేయనా, ఆడుకుంటావా అనేది. పోనీ కనకాంబరాలు మాలగట్టి జడలో తురమనా, నీకు రంగంటే చాలా ఇష్టం కదూ అనేది. అమ్మమ్మ ఏమడిగినా నాకొద్దనే చెప్పేదాన్ని. బద్రీ అంకుల్ని బజారుకి పంపించి నా కోసం పూతరేకులు తెప్పించింది. అవి తినడం లేదని చాక్లెట్లు కూడా తెప్పించింది. అవి కూడా వద్దన్నాను. పోనీ నీకేం కావాలో చెప్పు, చేసి పెడతాను, లేదా బజార్ నుంచి తెప్పించి పెడతాను అంది. నాకు ఇవేవి వద్దు, నాన్న కావాలి అంటున్న నన్ను గట్టిగా గుండెలకు హత్తుకుని, అయ్యో తల్లి, ఇంకెక్కడి నాన్నే, అలా పోయినోళ్ళెవరూ తిరిగి రారే అంటూ సముదాయించింది. ఆ రోజు అమ్మమ్మ పూల బుట్టలు తీసుకుని కడియపులంకకు వెళ్లే ముందు, ఈరోజైనా వస్తావా నాతో అని అడిగింది. టెడ్డీ బేర్ని దగ్గరికి లాక్కుంటూ, నేను రాను అన్నాను. ఇంట్లో ఒంటరిగా ఎలా ఉంటావే, ఉండలేవు, నాతో రా అంది. రాను, ఇంట్లోనే ఉంటాను అన్నాను మొండిగా. అమ్మమ్మ గులాబీ పూల బుట్టలో చేయి పెట్టి 2 గుప్పెళ్ల పూల రెక్కలు తీసి మంచం మీద కుప్పగా పోసింది. వీటితో ఆడుకుంటూ ఉండు, మధ్యాహ్నం 12 గంటల లోపల వచ్చేస్తాలే, వచ్చాక వంట చేసి పెడతా, కొట్టుని బద్రీ మావయ్యకి అప్పగించి వచ్చేస్తాను అంది. అమ్మమ్మకు ఉదయం టిఫిన్లు తినటం అలవాట్లేదు. 6ంటికి చద్దన్నం తినేసి ఆటోలో పూల బుట్టలు సర్దుకుని బద్రీ అంకుల్తో పాటు మార్కెట్కి వెళ్ళిపోయేది. నాకు చద్దన్నం తినడం అలవాట్లేదు కాబట్టి నా కోసం 8ంటికి బద్రీ అంకుల్ని హోటల్కి పంపించి ఇడ్లీలో, దోశలో తెప్పించేది. ఆ రోజు బద్రీ అంకుల్ పూరీలు పాసులు కట్టించుకు తెచ్చాడు. అది వచ్చే సమయానికి నేను గులాబీ పూల రెక్కల్ని దుప్పటి మీద పరిచి నా టెడ్డీ బేర్ని కౌగిలించుకుని వాటి మధ్యలో కూర్చుని ఉన్నాను. మామూలుగా అయితే టిఫిన్ కట్టించుకొచ్చిన పొట్లాన్ని నా చేతికి ఇచ్చేసి బద్రీ అంకుల్ వెళ్ళిపోతాడు. కానీ ఆ రోజు ఎందుకో వెళ్ళలేదు. నువ్వు వెళ్ళ అంకుల్, నేను తింటాలే అన్నాను. లేదు, నువ్వు టిఫిన్ తినకుండా అలాగే వదిలేస్తున్నావుట కదా, అందుకే నువ్వు తినే వరకు కూర్చుని రమ్మంది మీ అమ్మమ్మ అన్నాడు. నాకు ఇప్పుడు ఆకలిగా లేదు అంకుల్, కొద్దిసేపు ఆగి తింటాలే, అమ్మమ్మతో తినేసాను అని చెప్పు అన్నాను. అమ్మో, అమ్మమ్మతో అబద్ధాలు చెప్పటమే నాకంత ధైర్యం లేదు అన్నాడు. అమ్మమ్మ అంటే అంత భయమా నవ్వుతూ అన్నాను. నీ నవ్వు చాలా బాగుంది అన్నాడు. థ్యాంక్స్ అంకుల్ అన్నట్టు గుర్తు. అన్నానో లేదో, తప్పకుండా అనే ఉంటాను. నువ్వు ఈ పింక్ గౌన్లో చాలా అందంగా ఉన్నావు తెలుసా అన్నాడు. నా బర్త్డేకి మా నాన్న కొన్నాడు ఈ గౌన్ అన్నాను. నాన్న గుర్తుకు రాగానే ఏడుపు వచ్చేసింది. టెడ్డీ బేర్ని కౌగిలించుకుని ఏడుస్తూ, మా నాన్న చనిపోయాడుగా, ఇప్పుడు లేడు అన్నాను. అతడు నాకు దగ్గరగా వచ్చి నిలబడ్డాడు. మెల్లిగా నా చుట్టూ నిమురుతూ, ఏడవకు, నీకు నేనున్నాగా అన్నాడు. నాకెవరూ వద్దు, నాన్న కావాలి, నాన్నకు నేనంటే చాలా ఇష్టం తెలుసా అన్నాను. నాకు కూడా నువ్వంటే చాలా ఇష్టం తెలుసా, నీ కళ్ళు చాలా పెద్దగా ఉంటాయి కదా, నాకు పెద్ద కళ్ళున్న అమ్మాయి అంటే చాలా ఇష్టం అన్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఎంత గుర్తు తెచ్చుకుందామన్నా గుర్తుకు రావటం లేదు. మధ్యాహ్నం అమ్మమ్మ వచ్చే సమయానికి టెడ్డీ బేర్ని గుండెలకు హత్తుకుని నిద్రపోతున్నానట. అమ్మమ్మ చెప్పింది. బద్రీ అంకుల్ తల నిమురుతుంటే నిద్రొచ్చి ఉంటుందేమో. ఆ అంకుల్ ఎప్పుడు వెళ్ళిపోయాడో గుర్తే లేదు. బహుశా నేను పడుకున్నాక తలుపు దగ్గరగా వేసి వెళ్ళిపోయి ఉంటాడు, లేదా నా కళ్ళ ముందే వెళ్ళిపోయి ఉంటాడు. నాన్న గుర్తొచ్చి ఏడుస్తున్న నేను గమనించి ఉండకపోవచ్చు. ఏడ్చి ఏడ్చి సొమ్మసిలి నిద్రపోయి ఉంటాను. బద్రీ అంకుల్ నా తల మీద చెయ్యి వేసి నిమరటం వరకే గుర్తుంది. ఆ తర్వాత ఏమైందో సరిగ్గా గుర్తుకు రావటం లేదు. మేఘన రాయటం ఆపి ఆ రోజు ఏం జరిగిందో గుర్తు తెచ్చుకోవటానికి ప్రయత్నించింది. మేధస్సుని ఎంత మధించినా ఏమీ గుర్తుకు రావటం లేదు. కుర్చీలో వెనక్కి జారగిలబడి కళ్ళు మూసుకుంది. మొదట చీకటి తెరలేవో కదులుతున్నట్లు కనిపించాయి. కొన్ని క్షణాల తర్వాత మనోఫలకం మీద అస్పష్టమైన దృశ్యాలేవో కదలసాగాయి. మంచం, దానిమీద పరిచిన నీలం రంగు దుప్పటి, దానిమీద చల్లిన గులాబీ రేకులు, పుట్టినరోజు నాడు నాన్న కొనిచ్చిన గులాబీ పూల గౌన్, ఆ గౌన్ మీద ఎర్రటి మరక, ఎవరిదో మొహం వికృతంగా.
కొన్ని రోజుల క్రితం డైరీ రాయటానికి కూర్చున్న సమయంలో కూడా ఇటువంటి జ్ఞాపక శకల మీద మెదడు పొరల్లో దృశ్యాదృశ్యంగా కదిలిన విషయం గుర్తొచ్చింది. తన విషయాన్ని అప్పుడంతగా పట్టించుకోలేదు. దానికి కారణం అది చాలా అస్పష్టంగా ఉండటమే. కానీ ఇప్పుడు అదే జ్ఞాపకం మరికొంత స్పష్టతని నింపుకుని అనిపిస్తోంది. నొప్పి, నిప్పుల కొలిమిలో కూర్చున్నట్టు, మంట. తను ఏడుస్తోంది పెద్దగా. తన మీద ఎవరో ఉన్నారు. బరువుగా, చెమట వాసన. టెడ్డీ బేర్ మంచం పక్కన పడిపోయి ఉంది. అంత నొప్పిలోనూ నా టెడ్డీ బేర్, నాకు నా టెడ్డీ బేర్ కావాలి అంటూ ఏడుస్తోంది. ఆ దృశ్యం దేన్ని సూచిస్తుందో తెలియనంత చిన్నపిల్ల కాదిప్పుడు తను. బాల్యంలో తన మీద ఎవరో అఘాయిత్యం చేశారు. ఎవరు చేశారు? తనకు అస్పష్టంగా కనిపిస్తున్న ముఖం ఎవరిది? మంచం మీద గులాబీ రేకులున్నట్టు గుర్తొస్తోంది. కానీ ఆ సంఘటన 2 ప్రదేశాల్లో జరిగే అవకాశం ఉంది. ఇంత క్రితం తాము నల్లకుంటలో అద్దెకుండే రోజుల్లో ఇంటి ఓనర్ వెంకట్రావు వాళ్ల పూల తోటలోకి తను తరచూ వెళ్లేది. నాన్న చనిపోకముందు చాలాసార్లు నాన్నతో కలిసి వెళ్ళింది. కొన్నిసార్లు నాన్న ఏవో ముఖ్యమైన పనులుండి రాలేనని చెప్పినప్పుడు తను వెంకట్రావు అంకుల్ వాళ్ల కూతురు అర్చనతో కలిసి వెళ్ళింది. అర్చన కూడా రాని సందర్భాలు ఉన్నాయి. అప్పుడు తనొక్కతే వెంకట్రావు అంకుల్తో ఆయన వ్యాన్లో కూర్చుని వెళ్ళిన జ్ఞాపకం. అటువంటి సమయంలో వెంకట్రావు అంకుల్ ఏమైనా చేసి ఉండే అవకాశం ఉంది. మేఘన ఓ క్షణం కళ్ళు తెరిచి మళ్ళా మూసి తనకు అస్పష్టంగా కనిపిస్తున్న మొహం వెంకట్రావు అంకుల్ దాన ఆలోచించింది. ఎంత తీవ్రంగా ప్రయత్నించినా స్పష్టత రావటం లేదు. నాన్న చనిపోయాక తన అమ్మమ్మ వాళ్ళ ఊరెళ్ళినప్పుడు కూడా ఓ రోజున తన మంచం మీద గులాబీ రేకులు పరిచి ఉన్నాయి. ఆ రోజు తన కోసం పూరీలు పొట్లం కట్టుకుని తెచ్చిచ్చిన బద్రీ అంకుల్ ఏమైనా చేశాడా? అలా చేయడానికి అతడికి కూడా అవకాశం ఉంది. ఆమెకు మరో ఆలోచన కూడా వచ్చింది. నాన్న చనిపోయాక సురేంద్ర అంకుల్ కూడా కొన్నిసార్లు తనని పూల తోటలోకి తీసుకెళ్లాడు కదా. అస్పష్టంగా కనిపిస్తున్న ఆ మొహం సురేంద్ర అంకుల్దా? ఆ ఆలోచనకే మేఘన ఒళ్ళు భయంతో కంపించిపోయింది. లేదు లేదు, సురేంద్ర అంత దుర్మార్గుడు కాదు. మరెవరై ఉంటారు? ఆ జ్ఞాపకాన్ని మదిలో రివైండ్ చేసుకోవటానికి మళ్ళా ప్రయత్నించింది. నొప్పి. ఆ దుస్సంఘటనేదో ఈ క్షణమే జరుగుతున్నట్లు నొప్పి, భగ్గున మండినట్టు. తను ఏడుస్తోంది పెద్దగా. నా టెడ్డీ ఏది? నాకు నా టెడ్డీ కావాలి. మేఘన వెక్కి వెక్కి ఏడుస్తూ వెళ్ళి బట్టల సొరుగులో ఉన్న గులాబీ రంగు టెడ్డీ బేర్ని చేతుల్లోకి తీసుకుంది. దాన్ని గట్టిగా కౌగిలించుకుని, ఇక్కడ దాక్కున్నావా? నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయావేమోనని ఎంత భయపడ్డానో తెలుసా? నువ్వేగా నా బెస్ట్ ఫ్రెండ్వి, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళవుగా అంటూ మంచం మీదకు చేరింది. టెడ్డీ బేర్ని పక్కనే పడుకోబెట్టుకుని కాళ్ళు 2 పొట్టలోకి ముడుచుకుని ఒత్తిగిల్లి పడుకుంది. మిగిలిన కథ తర్వాతి భాగంలో.